ఏది కూడా 300 తక్కువ లేదురా ఐటమ్. వెజ్ తినేటోళ్ళకే నచ్చట్లేదు, ఇంకేం చెప్తాం. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి నీట్ గా మధ్యాహ్నమే బయలుదేరాను లంచ్ కి, ఒక మంచి మీల్ స్పాట్ చూపిద్దామని చెప్పి. బట్ ఈ రోజు గ్రహణం వల్ల ఇంటి నుంచి బయటికి రానివ్వలేదు అనమాట. ఫోన్ చేసి మా ప్రేమన్న కూడా చెప్పాడు, ఒరే నీ రాశికి నువ్వు ఈ రోజు ఈ గ్రహణం అప్పుడు బయటికి వెళ్ళకూడదురా, 7 దాకా బయటికి రామాక అని అన్నారు. సో ఇంట్లోనే అలా రెస్ట్ తీసుకొని ఇప్పుడు 7 గంటలకి మంచిగా స్నానం చేసి ఇప్పుడు వ్లాగ్ చేయడానికి అయితే బయటకు వచ్చాను. వెజ్ రెస్టారెంట్ కి ఒకటి వచ్చాను అనమాట. అది అమృత్సరి హవేలీ అని ఉంటది. సో ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఫ్లైఓవర్ స్టార్టింగ్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆపోజిట్ లోనే ఉంటది. దీని పేరేంట్రా, నవరత్న ట్రేడ్ సెంటర్ అంట. కిందన జ్యువెలర్ షాప్ కూడా ఉంది, జిఆర్టీ జ్యువెలర్స్. ఇక్కడికి వెళ్ళి ఈ రోజు ప్యూర్ వెజ్ ఫుడ్ ట్రై చేద్దాం. ప్రైజెస్ టేస్ట్ ఎలా ఉందో పైకి వెళ్ళి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. అమృత్సరి హవేలీ ఇది రావట్లేదు ఏంట్రా లిఫ్ట్. సో ఈ ఫ్లోర్ లోని ఇక్కడ ఏదో మాట ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఓకే. అండ్ ఇటు సైడ్ మనం వెళ్తే, అరే ఏంట్రా కాంచనా సినిమాలోని సైలెంట్ గా మాల్ భయపడితే అలా అనిపిస్తుందిరా నాకు. ఇక్కడే మనకి అమృత్సరి హవేలీ అని ఉంటది. లెట్స్ గో. ఎత్తనే ఆనరు, ఓకే. సో ఇది వచ్చేసరికి లోపల అంబియన్స్. అమ్మో, ఇక్కడ ముసలోళ్ళు పట్టుకుంటారు కదా, టిక్స్ పట్టుకుంటారు, అవన్నీ గోడలకు పెట్టారు చాలా. ఏంట్రా సోఫా మీద ఎక్స్ట్రా కుజిన్, ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కోసమా. ఇక్కడ ఫ్లవర్ పాట్స్ కూడా హ్యాంగ్ చేశారు గైస్, మంచిగా చాలా బాగుంది. సో గైస్ ఇప్పుడే రెస్టారెంట్ లోపలికి వచ్చేసాం. లేదు బాగానే ఉన్నారు. అటు సైడ్ కూడా ఉంది సీటింగ్, ఆ పార్టీషన్ బ్యాక్ సైడ్ కూడా దగ్గర ఉంది బాగా సీటింగ్. కానీ పర్లేదు, కొద్దిగా ప్రీమియం గా బాగానే ఉంది. అంటే మరీ ఎక్కువ స్పేసియస్ గా కాదు కానీ బాగానే ఉంది. ఇంక ఇది వచ్చేసరికి మెన్యూ. ఇక్కడ అమృత్సరి హవేలీ. ఏంట్రా ఎంత దుఃఖం ఉంది, మ్యాగజైనా మెనూ అది. చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. ఇదిగో లే లడాక్ నుంచి కింద బెంగళూరు వరకు మొత్తం అన్ని చాలా ప్లేసెస్ లో ఉంది. అండ్ వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చారో, క్రికెటర్స్, సెలబ్రిటీస్, వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది వీళ్ళకి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యునైటెడ్ కింగ్డమ్స్ అంట. వీళ్ళ దగ్గర లార్జెస్ట్ అమృత్సరి కుల్చా చేసినందుకు వీళ్ళకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే ఇచ్చారనమాట. 2.7 feet 32 inches అమృత్సరి కుల్చా చేశారు. అరే మెనూ ఓపెన్ చేసి ఏది కూడా 300 తక్కువ లేదురా ఐటమ్. అన్ని 300 దాటే ఉంది. 379, 359, 399. నాన్ వెజ్ కంటే వెజ్ రేట్ ఎక్కువ డిమాండ్ ఉందనే ఏంటి ప్యూర్ వెజిటేరియన్స్ కోసం. ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ రెస్టారెంట్స్ కూడా వచ్చి వెజ్ తినరు, వాళ్ళకి ప్యూర్ వెజ్ కావాలి. పన్నీర్ పకోడా 339 రూపాయలు రా. అప్పడం ఒకటి 69 రూపాయలు. అదే తక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ రేట్లు అయితే గట్టిగానే ఉన్నాయి. అంటే మరీ ఓవర్ 5 star ప్రైజెస్ కాదు కానీ ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని చూసి ఒక 2-3 ఐటమ్స్ ఆర్డర్ చేసి ట్రై చేద్దాం. వెజ్ మీద మనకు అంత పట్టలేదు, టేస్ట్ ఎలా ఉందో వచ్చాక మాట్లాడదాం. అండ్ ఇక్కడ చూడండి మనకి పైనాపిల్ రైతా అంట 230 రూపాయలు. పైనాపిల్ రైతా అంట, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మనకి ముందు ఫస్ట్ ఇది పెట్టారు, గ్రీన్ సాస్ ఒకటి పెట్టారు, దాని తర్వాత టమాటో కట్చప్ పెట్టారు. అండ్ మనకి నార్త్ సైడ్ ఈ పచ్చడి ఒకటి దొరుకుతుంది రా, చాలా బాగుంటది తెలుసా. ఈ పచ్చడి ఉత్తిగా తినేయచ్చు. నార్మల్ మ్యాంగో పిక్లే, బట్ మన ఆవకాయలా ఉండదు. నార్త్ సైడ్ ది అదొక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటది, చాలా బాగుంటది. అది కూడా ట్రై చేద్దాం. కానీ మనకి ఫస్ట్ సూప్ అయితే వచ్చేసింది. ఏ సూప్ రా ఇది? తలమియా తలసీమ ఏదో సూప్ ఉందిరా, పేరు కొద్దిగా డిఫరెంట్ గా ఉందని చెప్పా గైస్. ఇది ఇలాగా మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్ అండ్ ఇదేదో బీన్ ఏదో టైప్ చేశారు, దాంట్లోకి మళ్ళీ నూడిల్స్ టైప్ చేశారు. ట్రై చేసేద్దాం. గిన్నెలు బాగున్నాయి. మెయిన్ కింద బ్రాస్ వచ్చి పైన స్టీల్ లాగా వచ్చింది. నిజంగా రాగి అయితే కింద ఎందుకు పెడతాడు, పైన పెడతాడు కదా. ఓకే, సూప్ ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉందా? వెజ్ సూప్ తాగుతుండే చాలా తేడా ఉందిరా. నాన్ వెజ్ అలవాటు బాడీ, వెజ్ సూప్ వెళ్ళట్లేదు. మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. ఏంటి నాన్ వెజ్ తోనే పెరిగావా, వెజ్ తినవా అని కాదు కానీ సడన్ గా ఒక వెజిటేబుల్ తింటుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది గైస్. మీరు మళ్ళీ అపార్థం చేసుకుని తిట్టే మాకండి. మీరు అసలుకే కొద్దిగా ఏంటి ఫ్రస్ట్రేషన్ ముక్కు మీద ఉండేటట్టు ఉంది. నేను ఏం చేసినా చిన్నది పట్టుకొని అది ఇలాగా వీడియో మొత్తంలో చిన్నది ఏం తప్పు చేసినా అదే పట్టుకొని లాగుతున్నారు మీరు. ఈ సాల్ట్ లో బియ్యం ఎందుకు వేసారో చెప్పగలవా? ఇలా సాల్ట్ అని బియ్యం గింజలు ఉన్నాయి గైస్, అంటే గడ్డ కట్టకుండా. ఈ పచ్చడి టేస్ట్ చేద్దాం రా ఒకసారి. చాలా బాగుంటది ఇది. అది తిరిపోయింది. ఈ మ్యాంగో పికిల్ కి అసలు నార్త్ సైడ్ క్రేజ్ మామూలుగా ఉండదు. మన ఆవకాయ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటది. బట్ ఆ స్పైసీనెస్ ఘాటు తెలుస్తూ. మెయిన్ ఇందులో ఏంటి ఆ మస్టర్డ్ ఫ్లేవర్. మ్యాంగో కూడా మంచి స్మాష్ అయిపోద్ది అనమాట ఇలా స్పూన్ తో చేస్తే. సో ఈ మ్యాంగో పికిల్ ఒకసారి ట్రై చేయండి, నిజంగా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఒక సెపరేట్గా ఎందుకులే మనం స్టార్టర్స్ చెప్పడం అని చెప్పేసి కొన్ని ఎక్కువ ఐటమ్స్ ఉన్నది ఒక ప్లాటర్ అయితే చెప్పేసాను అనమాట. తందూరి ప్లాటర్ బీట్రూట్కి రోజులాగా భలే కట్ చేశాడు అసలు. అండ్ ఈ ప్లాటర్లో వచ్చేసరికి మనకి వెజ్ సీక్ కబాబ్, ఏ పైనాపిల్, బేబీకార్న్,
మలై పన్నీర్, హరియాలీ పన్నీర్, అచారీ పన్నీర్. ఓకే, ఓన్లీ నా 3 టైప్స్ ఆఫ్ పన్నీర్ ఉంది, బేబీ కార్న్ ఉంది, పైనాపిల్ ఉంది, సీక్ కబాబ్ ఉంది. ప్లాటర్ అయితే మంచి ఫుల్ గా కలర్ఫుల్ గా వచ్చింది. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అందరికి ఒక్కొక్క ముక్కడాలు. ఓకే, థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఇది వచ్చేసరికి వెజ్ సీక్ కబాబ్ అంట. మీరు నార్మల్గా సీక్ కబాబ్ అంటే మీరు మటన్ ట్రై చేసి ఉంటారు. లుక్ అయితే మనకి నాన్ వెజ్ లాగే ఉంది, కాకపోతే వెజ్ సీక్ కబాబ్. లోపల అయితే మంచిగా జీలకర్ర అండ్ ఇక్కడ వచ్చేసరికి పీనట్స్ ఉన్నాయి అండ్ ఆ మసాలా మొత్తం మిక్చర్ అయితే ఉంది. బయట లైట్ గా ఆ క్రిస్పీనెస్ వచ్చింది, లోపల మాత్రం రకరకాలవి తగులుతున్నాయి. పిండి అదంతా కచోరీ టైప్ ది, లోపల మసాలా టైప్ ది ఉంటది కదా, అలా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఇందులోని లచ్చా అంటారు. మనకి ఇలాగ ఆనియన్స్ ని మంచిగా మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా అన్నిట్లో మిక్స్ చేస్తారు. బాగా భలే ఉంది. నెక్స్ట్ విల్ ట్రై తందూరి మష్రూమ్. మష్రూమ్ ఏట్రా పొల్లగా ఉంది. అరే మష్రూమ్ ఒకసారి టేస్ట్ చేయరు, అందులో తినవా? బతికిపోయావు. బాగాలేదు, చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందులో. తందూరి బేబీ కార్న్ ట్రై చేద్దాం. వీటి మీద నిమ్మకాయ పిండేడు అనుకుంటా. అందులో లోపల నుంచి జ్యూస్ బయటకు వచ్చి ఆ పులుపు ఎక్కువ తగులుతుంది. ఇంత మౌత్ ఫీల్ బాగా అస్సలు. వెజ్ తినేటోళ్ళకే నచ్చట్లేదు, ఇంకేం చెప్తాం. అంటే లైక్ మాతో పాటు వచ్చిన వెజిటేరియన్స్కే నచ్చట్లేదు. ఇంకా నాకేం నచ్చింది చెప్పండి. ఓకే, నెక్స్ట్ మనం ఆచారీ పన్నీర్ ట్రై చేద్దాం. పన్నీర్ అయితే మంచి సాఫ్ట్ గా ఉంది, ఇంకో అలా సాఫ్ట్ గా ఉంది. పన్నీర్ ట్రై చేద్దాం. చాలా టేస్ట్ తక్కువ వస్తుంది కానీ పన్నీర్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. నోట్లో పెడితే అలాగా కదిలిపోయేటట్టు ఐటమ్స్ వచ్చేసాయి. ఇంకా హరియాలీ పన్నీర్ ఇది అలా కొద్దిగా స్పైస్ తగులుతూ ఓకే టేస్ట్. మెయిన్ మలై పన్నీర్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. పన్నీరు దాని మీద ఉన్న కోటింగ్ నాకు అంత అనిపించలేదు. మలై పన్నీర్ ఆ క్రీమ్ ఎక్కువ తెలుస్తుంది కాబట్టి నచ్చింది. బట్ పన్నీర్ చాలా సాఫ్ట్ గా ఉంది. పన్నీర్ లవర్కి అది నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ గ్రిల్డ్ పైనాపిల్ ట్రై చేద్దాం. సారీ, తందూరి పైనాపిల్. ఇది బాగానే ఉంటుంది రా. అసలు నిజం చెప్పాలంటే ఈ ప్లాటర్ మొత్తంలోని ఈ తందూరి పైనాపిల్ హైలైట్ అయ్యా. ఆ తర్వాత మిగతా ఐటమ్. తందూరి పైనాపిల్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం ఇక్కడ అమృత్సరీ స్పెషల్ కుల్చా చెప్పాము. దాంతోపాటు చనా కర్రీ అయితే చెప్పాము అనమాట. ఇది ఒక కాంబో అనమాట. ఇక్కడ అమృత్సరీ కుల్చా, చనా కర్రీ అండ్ దాంతోపాటు ఇది వచ్చేసరికి లచ్చా ఆనియన్స్. లచ్చా ఆనియన్స్ అంటే ఇందాక చెప్పా కదా, ఇలాగ కారం ఉప్పు అది అంతా కలిపేసి మనకి ఆనియన్స్ అయితే ఇస్తారు. ఇదేంటి, ఇది చనా కర్రీనా? సేమ్ కర్రీ. ఇక్కడ ఎందుకు ఇది ఖాళీగా ఉంచడం ఇస్తాడా? ఓకే, కుల్చా ఎంత పెద్దది, మనకి 4 ముక్కలు చేశారు. అండ్ ఇందులో స్టఫింగ్ వచ్చేసరికి మనకి ఇది ఒక పాకెట్ లా ఉంది చూసారా. ఓ, అవుటర్ లేయర్ చాలా క్రిస్పీగా ఉంది. అండ్ పైన మొత్తం మనకి ఘీ అయితే వేసారు, మంచిగా రోస్ట్ చేశారు. అండ్ లోపల వచ్చేసరికి మనకి పన్నీరు ఏవేవో స్టఫింగ్ అయితే ఉంది. సో ఒకసారి ట్రై చేద్దాం. స్పెషల్ కుల్చాతో పాటు ఇక్కడ మనం ఒక గార్లిక్ నాన్ అండ్ పన్నీర్ లబాబ్దార్ అయితే చెప్పామన్నమాట. కర్రీస్ లో నార్త్ సైడ్ నార్మల్ గా ఘీ ఎక్కువ తింటారు. పంజాబ్ సైడ్ లో అయితే మనకి ఆ ఘీ ఇంకా బాటిల్స్ తాగేస్తారు. అదేంటో ఘీలోని ఇలా రోటీ ఇలా ముంచుకొని ఘీ తింటారు. ఏ రోజైనా సరే మనం పంజాబ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను నేను. ఓన్లీ ఘీతోనే రొట్టెలు మొత్తం తినేస్తారు అనమాట, కూర లేకపోయినా సరే. అంత క్రేజ్ అక్కడ. సో ఈ ఘీ ఉన్న ఈ స్పెషల్ కుల్చాని ఇలా చింపి మంచిగా ఇప్పుడు వచ్చేసరికి చనా కర్రీ, ఈ చనా కర్రీలో పెట్టుకొని పైన ఈ లచ్చా ఆనియన్స్, ఈ లచ్చా ఆనియన్స్ కూడా కొన్ని పెట్టుకొని టేస్ట్ చేసేద్దాం. అద్భుతమైంది టేస్ట్, చాలా బాగుంది. మంచి ఘీ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ చనా కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది కాంబినేషన్. వెరీ నైస్. గార్లిక్ నాన్ పైన బటర్ జ్యూస్ ఎలా ఉందో, లేజ్ కారుతుందిరా. క్రష్డ్ గార్లిక్ పీసెస్ చూడండి ఎలా ఉన్నాయి. మంచిగా పైన గార్లిక్ అండ్ ఆ బటర్ కూడా ఉంది. కర్రీ బి డాల్ దో, పన్నీర్ లబాబ్దా. పైన చీజ్ హే, చీజ్. ఓకే ఓకే, బస్. ఈ లేయర్ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఈ ముక్కని అలా తీసుకొని పన్నీర్ లబాబ్దార్ అంట. పైన మనకి లైట్ గా చీజ్ గ్రేట్ చేశారు, అంత ఎక్కువ లేదు. మంచి క్యాప్సికమ్స్ అవన్నీ ఉన్నాయి ఇందులో. పన్నీర్ లోకి ఇలా తీసుకొని బాగుంది పన్నీర్. సో యాక్చువల్గా ఈ గార్లిక్ నాన్ బదులు కాశ్మీరీ నాన్ చెప్దాం అనుకున్నాం. కాశ్మీరీ నాన్ ఏంటంటే మనకి టూటీ ఫ్రూటీ లాంటిది వేసేస్తారు, అది కొద్దిగా స్వీట్ గా వస్తుంది. మనోడు ముందే అది నచ్చదేమో అని చెప్పేసి అది స్వీట్ వచ్చేస్తారు. సార్ అది వద్దు, గార్లిక్ నాన్ చెప్పుకోండి బాగుంటది అన్నాడు, అందుకే గార్లిక్ నాన్ చెప్పేసా.
బాగుంది టేస్ట్. ఆ గార్లిక్ నాన్ కంటే ఈ కుల్చా చాలా బాగా నచ్చేసింది. కుల్చా విత్ చనా కర్రీ. మనకి లాస్ట్ లోని నార్మల్ గా సోంపు అవన్నీ ఇస్తారు కదా, అక్కడ చూడండి మనకి లాస్ట్ లోని ఈ సోంపు పటీ పందార అండ్ ఇక్కడ కొత్తగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా బెల్లం ఇవ్వడం. మనం కూడా బెల్లం తిందాం గైస్. చిన్నది పెద్దదే తిందాం. బెల్లం న్యాచురల్ క్యాండీ గైస్. పటీ బందర్ కూడా తినండి బాగుంటది. అండ్ ఇక్కడ మనకి గంట కూడా ఉంది గైస్. గంట కూడా కొట్టొచ్చు వెళ్ళేటప్పుడు. బాగా వచ్చింది దానికంటే ఇప్పుడు ఇంకా సైలెంట్ గా ఉంది. ఇక్కడ మొత్తం రెండు వైపులు ఏం లేదు, మొత్తం అంతా క్లోజ్ అయిపోయి. అండ్ బిల్ వచ్చేసరికి గార్లిక్ నాను ఒకటి 109 రూపీస్. హవేలీ స్పెషల్ కుల్చా విత్ చనా వచ్చేసరికి 279 రూపీస్. హవేలీ తందూరి ప్లాటర్స్ 14 పీసెస్ అని ఉంది కదా, అన్ని కలిపి. సో దీని ప్రైస్ వచ్చేసరికి 749 రూపీస్. పన్నీర్ లపబ్దర్ వచ్చేసరికి 379 రూపీస్. అండ్ తలూమియన్ సూప్ వచ్చేసరికి 199 రూపీస్. టోటల్ గా ఐటమ్స్ అన్నిటికి 1881 రూపీస్ అయింది. సో ఫైనల్ గా తినేసి కిందకి వచ్చేసాం. నాకు మొత్తం అన్నిటిలోని ఆ కుల్చా విత్ చనా కర్రీ బాగా ఎక్కువ నచ్చింది అనమాట. నాకు ఆ తందూరి ప్లాటర్ కూడా అంత వర్త్ అనిపించలేదు 750 రూపీస్ కి. మెయిన్ టేస్ట్ అంత లేదు అందులో. అది పక్కన పెడితే మిగతా కుల్చా బటర్ నాన్ కర్రీస్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఎవరైనా ఈ ప్లేస్ లో వెజ్ ట్రై చేయాలనుకుంటే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉండి అంటే ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ట్రై చేయొచ్చు. నార్మల్ గా వెజ్ రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్. అలా మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఆల్రెడీ అమృత్సరి హవేలీలోనే ఎవరైనా ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించింది, ఆ ప్రైస్ కి ఫుడ్ కి అది వర్తా కాదో కూడా కింద కామెంట్ లో చెప్పండి. మధ్య మధ్యలో నేను కూడా ఇలా వెజ్ ఫుడ్స్ చూపిస్తుంటాను గైస్, ఎందుకంటే రోజు నాన్ వెజ్ తిన్నాను, ఇప్పుడు వెజ్ కూడా తింటాను. సో మీరు చెప్పిన సజెషన్స్ అయితే నెక్స్ట్ వీడియోస్ లో పక్కాగా నేను కవర్ చేస్తాను. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.